గ్రామంలో కూడా చూసా. చాలా మంది నన్ను వింతగా చూశారు. నన్ను దెయ్యం పట్టినోడు అన్నారు. నా స్నేహితులు అందరూ చూసి హల్లెలూయా హల్లెలూయా నన్ను హేళన చేసేవారు, గేలి చేసేవారు. నాకు అప్పుడు బాధ ఏమి అనిపించేది కాదు. అప్పుడు నేను దేవునితో మాట్లాడడం ప్రారంభించా. ప్రభువా నువ్వు నిజంగా ఉన్నావా? అంతవరకు నా 14 సంవత్సరాల వయసులో అంతవరకు నేను అది ఎప్పుడూ చూడలేదు. అది నాకు చాలా కొత్త అనుభవం. నా కొడుకు ఏమైపోయింది, వీడు పిచ్చోడయ్యాడా? ఒక ఆయన 2 చేతులు అది తిరిగిపోయాయి. 2 చేతులు తిరిగిపోయి నోటి నుండి నొరగ కక్కుకొని నా తండ్రి కిటికీ కన్నము నుండి చూసి బిగ్గరగా అరిచేవాడు. వాళ్ళే చెప్పారు, పెద్ద పెద్ద సేవకులే చెప్పారు, నువ్వేంటి ఇలా అయిపోతా ఉన్నావు, నిజంగా నువ్వు పిచ్చోడు అయిపోతావు, ఇది అదే అని చెప్పి నా ఇంటి నుంచి కూడా నేను ఈ యొక్క హేళన నేను ఎదుర్కొన్నాను. ఆ యొక్క విషయాన్ని చూసి కొందరు గోడలు ఎక్కారు, కొందరు బయటికి పారిపోయారు, కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతవరకు ప్రార్థన చేశాను కదా, దేవుడు ఏమైనా మూట పడేస్తాడేమని చెప్పి చుట్టూ ఉన్న పెంటలు గెలికేవాడిని, పెంటల్లో వెతికేవాడిని. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ జాన్ వెస్లీ గారు ఉన్నారు. 14 సంవత్సరాల వయసులోనే దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క ఆత్మ పొందుకొని ఆ గ్రామంలో ఈ బ్రదర్ ద్వారా కార్యాలు చేస్తుంటే ఊరంతా కూడా ఈ బ్రదర్ని పిచ్చోడన్నారు. ఇప్పుడు ఈ చిన్న వయసులో దేవుడు ఈ బ్రదర్ని ఎలా వాడుకుంటున్నారో తన సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. సమాధానకర్త అయిన దేవుని యొక్క పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు. అన్న మీకు కూడా వందనాలు. నేను పోలవరం జిల్లా అడ్డతీల మండలము గుండెల గ్రామానికి చెందిన వాస్తవ్యులు. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. వారు క్రీస్తుని ఎలా తెలుసుకున్నారంటే వారి జీవితంలో దేవుడు చేస్తున్న మేలును బట్టి వారు క్రీస్తుని అంగీకరించారు, మారు మనసు పొందారు, రక్షణ తీసుకున్నారు. వారు వ్యవసాయం పనులే చేసేవారు. నాన్నగారు వడ్రంగ పని కూడా చేస్తారు. అలా మేము అమ్మా నాన్న క్రీస్తుని తెలుసుకున్న తర్వాత వారి వ్యవసాయ పని కోసము కొన్నాళ్ళు మరి పొలంలో ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలు అలానే ఉంటుంది. పొలాల్లో అది ఉండేటప్పుడు నాన్నగారికి అనారోగ్యం చేసింది. ఏదైతే టైఫాయిడ్ మలేరియా, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ అదే ఉండిద్ది. టైఫాయిడ్ మలేరియా అది వచ్చినప్పుడు అమ్మ ఇంచుమించు 3-4 కిలోమీటర్ల నుంచి ఏదైతే మెయిన్ వే రోడ్డు ఉందో అక్కడ వరకు తీసుకొచ్చినప్పుడు వారు ఎవరి ద్వారా అయితే రక్షించబడ్డారో వారి యొక్క ఆత్మీయ తండ్రి ఆ త్రోవమ్మట వెళ్తూ ఉండేవారు. ఆ త్రోవమ్మట వెళుతూ ఉన్నప్పుడు అమ్మ ఆపి నాన్నగారికి ప్రార్థన చేయమంటే ఆయన ఇలా అన్నారట, మీరు మందిరానికి రాలేదు, అందుకనే మీరు ఎలాగైపోయారు, ఇంకా నాశనం అయిపోతారు అని కొన్ని దూషణ వచనాలు పలకడం వల్ల అమ్మ నాన్న హృదయాలు ఎరిగిపోయి వారు ఆ రోజు నుంచి మందిరానికి వెళ్ళడం మానేశారు. తర్వాత వేరొకరు పరిచయం ద్వారా మనకు మరలా స్వార్థ అందుతా ఉంది, పరిచర్య జరుగుతూ ఉంది. మన ఇంట్లోనే పరిచర్య ప్రారంభించారు. ముగ్గురుగా ఉన్నది 30-40 మంది అయిపోయారు. తర్వాత గ్రామంలో ఒక స్థలం ఉంటే ఆ స్థలాన్ని తీసుకున్నారు. ఆ స్థలంలో చిన్న మందిరాన్ని తాటాకు పాకే కట్టారు. అక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. అయితే అక్కడ చర్చిలో పరిచర్య జరుగుతూ ఉంది. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా చర్చిలో పరిచర్య నాకు నేర్పించారు. చేపలు వేయడం కానీ, తొడవడం కానీ, ఆ తాటాకు అది కట్టడం కానీ, ఒకవేళ ఇంకా ఒకే అన్ని కూడా సేవకులకు కూడా పరిచర్యలో నమ్మకంగా ఉండడం నాకు నేర్పించారు. అలా కాలగమనం మేము అలాగే వెళుతూ ఉన్నాము. ఒకరోజు శుక్రవారం వచ్చింది, మేము ఆరాధనలో నేను కూర్చున్నాను. అంతవరకు నాకు పరిశుద్ధాత్మ అనుభవాలు అనేది నాకు తెలియదు. ఎప్పుడు కూడా మునుపు కూడా నా తల్లిదండ్రులు కానీ లేకపోతే మా కుటుంబాల్లో కూడా హైందవ కుటుంబం నుంచి మేము వచ్చాము కాబట్టి మాకు ఇలాంటి అనుభవాలు మాకేం తెలియదు. ఏదో మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, రావాలి, అంతవరకే. కానీ ఒక శుక్రవారము మేము పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అంతవరకు నాకు తెలియని ఒక నూతన అనుభవాన్ని నేను చూశాను. ఒక్కసారి ఏదో ఒక ప్రెజెన్స్ నా మీదకి వచ్చింది. చల్లగా నా యొక్క దేహం అయిపోయింది. నేను బిగ్గరగా చప్పట్లు కొట్టడం ప్రారంభించాను. అది నాకు కొత్త. అంతవరకు నా 14 సంవత్సరాల వయసులో అంతవరకు నేను అది ఎప్పుడూ చూడలేదు. అది నాకు చాలా కొత్త అనుభవం. చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క మందిరాన్ని తుడవాలి, చేపలు వేయాలి, సేవకులకి నమ్మకంగా ఉండాలి, డ్రమ్స్ కొట్టాలి. నాన్నగారు పెద్దగా ఆ సంఘానికి ఉన్నారు కాబట్టి ఇవన్నీ నాకు నేర్పిస్తూ వచ్చారు. నేను కూడా డ్రమ్స్ కొట్టడం నేర్చుకున్నాను. పరిచర్యలు నేను ఎలా ఉండేవాడిని. అంతేగాని లోతైన పరిచర్య ఏంటి అనేది నాకు తెలీదు. శుక్రవారపు ఆరాధనలో మేము ఉన్నప్పుడు ఇంచుమించు మేము 15 మంది ఉన్నాం. 15 మంది ఉన్నప్పుడు ఒక్కసారిగా నేను రాజులకు రారాజు అన్న పాట నేను పాడుతూ ఉన్నాను. పాడుతూ ఉన్నప్పుడు ఎవరో నన్ను తాకినట్లుగా ఆకాశం నుండి ఒక ప్రెజెన్స్ నేను అనుభవించా. ఆ ప్రెజెన్స్ నా మీదకి వచ్చినప్పుడు బిగ్గరగా నేను చప్పట్లు కొట్టుకున్నా.
అలా నేను బిగ్గరగా నేను చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు సంఘంలో ఇంచుమించు 30-40 మందిలో శుక్రవారం ఆరాధనకు 15 మంది వచ్చారు. ఆ 15 మంది కూడా నన్ను వింతగా చూడడం ప్రారంభించారు. ఏమైంది ఏమైంది అన్నట్టుగా అలా చూడడం ప్రారంభించారు. అయితే నా తల్లిదండ్రి భయపడి వెంటనే పాస్టర్ గారికి కాల్ చేసినప్పుడు వాళ్ళు కాల్ ఇలా చెప్పారు, అమ్మ భయపడద్దు, అదేం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీ అబ్బాయిని తాకారు, దీనిలో భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పడంలో అంత బాగానే ఉంది. అయితే శనివారం అయిపోయింది, ఆదివారం మరలా సేవకులు మందిరానికి వచ్చారు. ఇలా చాలా సంతోషం అని నాతో మాట్లాడిన తర్వాత వాక్యంలోకి వెళ్ళడానికి ముందు సాక్ష్యాల్లో ఆయన నిలబడి ఈ విధంగా చెప్పాడు అనమాట. ఇది మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ అంటే చప్పట్లు ఇవన్నీ కాదు, కానీ కొరింథీ పత్రికలో వరాల కొరకు రాయబడింది, ఆత్మను పొందుకున్న వారు భాషలతో మాట్లాడాలి అని చెప్పి సేవకుడు చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే బ్రదర్, పరిశుద్ధాత్మ కానీ ఈ భాషలతో మాట్లాడడం కానీ ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికి తెలియదండి? అంతవరకు ఎవరికి తెలియదు అన్న, అంతవరకు ఎవరికి తెలీదు. అయితే ఆయన మాత్రం చెప్పిన మాట నాకు చాలా వింతగా కొత్తగా అనిపించింది. అంటే బైబిల్లో కూడా వీటి కొరకు రాయబడి ఉన్నాయా, అయితే ఉంటే ఎలా నేర్చుకోవాలి అని చెప్పి నేను అనుకున్నా. ఆరాధనలో నిలబడిన తర్వాత నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగడం ప్రారంభించాను. ఎందుకంటే ఆ మాట నన్ను చాలా నొప్పించింది. పరిశుద్ధాత్మ అనుభవమే నాకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. ఆయన ఇచ్చాడు, నేను పొందుకున్నాను, అనుభవంలోకి వెళ్ళాను. మరి భాషలు ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి అన్న ఆలోచన నాకు ఉండిపోయినప్పుడు నేను నిలబడి ఆరాధన చేస్తున్నప్పుడు నేను దేవునితో మాట్లాడడం ప్రారంభించా. ప్రభువా నువ్వు నిజంగా ఉన్నావా, నిజంగా ఉంటే నేను ఎక్కడ నేర్చుకోవాలి, భాషలు ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, నిజంగా ఉంటే గనక నాకు మరలా నువ్వు మాట్లాడు అని నేను అడిగిన వెంటనే నా నాలిక సడలించబడి నేను భాషలు మాట్లాడడం ప్రారంభించాను. అది చూసిన చర్చ్లో బిలీవర్స్ అందరూ కూడా మరలా వింతకు గురైపోయారు. ఆశ్చర్యంగా వారు చూడడం ప్రారంభించారు. ఆరాధన అయిపోయిన తర్వాత కూడా సంఘం అంతా నన్ను చూడడమే, అది అలా ఉండిపోయారనమాట. నన్ను చూస్తూ ఉండిపోయారు. వారందరికీ కొత్త, అంటే ఎవరికి తెలియని భాషలు వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడేంటి అని చెప్పి వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత సేవకులే ఇది పరిశుద్ధాత్మ అనుభవం, ఇది ఒక వరము అని చెబితే కానీ నాకు అర్థం కాలేదు. ఇది అయిన తర్వాత చిన్నగా నాకు రోజు రోజుకి వాక్యం ఎక్కువ చదవాలి, ప్రార్థన ఎక్కువ చేయాలి, భాషల్లోనే మాట్లాడాలి. తర్వాత నేను భాషలు మాట్లాడిన తర్వాత మరలా నేను భాషలు మాట్లాడడం ఆగిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి వెళ్ళిపోయాడా అన్న ఆలోచన నాకు ఉండిపోయిన తర్వాత నేను మరలా ఒక మంగళవారం నేను ఉపవాసం ఉండడం ప్రారంభించి నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు నన్ను మర్చిపోయావా, నువ్వు నాలో లేవా అని నేను అడిగినప్పుడు ఆయన మరలా నా నాలుకను సడలించి భాషలు మాట్లాడడం నేను ప్రారంభించాను. అది నాకు చాలా కొత్త అనుభవం. నేను ఎప్పుడు అలాంటి అనుభవం నేను చూడలేదు. తర్వాత నేను అలా భాషలు మాట్లాడుతూ అది ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలియలా. నేను అది మాట్లాడుతూ నేను ఇంటికి వెళ్ళిపోయాను. వీధిలో చాలా మంది నన్ను చూస్తూ ఉన్నారు. అలాగే నేను వీధిలో నడుస్తూ భాషలు మాట్లాడుతూ వెళ్ళడం, ఇంటికి వెళ్ళాను. అంటే ఈదులోనే మాట్లాడుకుంటూ వస్తుంది. నేను మాట్లాడుకుంటూ నేను వెళ్ళాను అన్న. వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మ సీరియల్ చూస్తూ ఉంది. సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు నేను బిగ్గరగా నేను అదే భాషలో బిగ్గరగా గర్దించడం ప్రారంభించా. అమ్మ నన్ను వింతగా చూసి ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా అలా అనుకుంటారు, నా కొడుకు ఏమైపోయింది, వీడు పిచ్చోడయ్యాడా అన్న ఆలోచన వచ్చిందేమో బహుశా అప్పుడు. అయితే ఇలాగ అయిన తర్వాత ఏమైందని అమ్మ తొందరపడడం అది నేను చూసాను అన్నమాట. నేను పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నేను భాషలు మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇవన్నీ నేను గ్రహిస్తూ ఉన్నాను. నన్ను చూసిన వారందరూ కూడా వీధుల్లో చెప్పుకోవడం ప్రారంభించి, వీధిలో ఉన్నవారు, స్కూళ్ళలో ఉన్నవారు అందరూ పరిగెత్తుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నాతో ప్రార్థన చేయించుకున్నారు. మా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి అని చాలా మంది అడిగారు. అంటే బ్రదర్, ఈ 14 సంవత్సరాల వయసులో ఆడుకోవాలి, లేకపోతే పేరెంట్స్తో ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే చదువుకోవాలని ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ దేవునితోనే సహవాసం ఎందుకు చేయాలనిపించిందండి? ఎందుకు అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడో, ఎప్పుడైతే నేను అనుభవానికి వెళ్ళిపోయానో అంతవరకు ఆడుకోవాలని ఉండేది. జాతరలు ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా జరుగుతాయి. జాతరలకు తిరిగి మంచిగా ఎంజాయ్ చేయాలని నాకు ఉండేది. ఫ్రెండ్స్తో తిరగాలని ఉండేది. ఇవన్నీ నచ్చినట్టుగా మూవీస్ అని ఇవన్నీ నాకు ఉండేది. నేను అసలు టీవీ ముందు కూర్చుంటే టీవీ చూస్తూ భోంచేయాలి. నేను భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా టీవీ మోగుతూ ఉండాలి, లేకపోతే నాకు భోజనం చేయాలని అనిపించేది కాదు. అలా నేను ఉండేవాడిని, అంత ఎడిక్ట్ నేను అయ్యాను. తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నన్ను దర్శించాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలో నీకు వెళ్ళిపోయానో, ఎప్పుడైతే నాకు తెలియని భాషలో నేను మాట్లాడడం ప్రారంభించానో, వాటన్నిటినీ కొట్టివేయబడి ఇంకా ఆలోచన దాని మీద లేదు నాకు. ప్రార్థన చేయాలి, పాటలు నేర్చుకోవాలి,
ఉపవాసాలు చేయాలి, దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి, ఎక్కువ వాక్యం వినాలి, అలా నాకు ఉండేది. ఇదంతా ఉంది. తర్వాత ఇదంతా చూసి అమ్మ ఏం చేసింది, భయపడింది అనమాట. ఏమైంది, ఏమవుతా ఉందో తెలియక ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసింది అమ్మ. అమ్మ ఫోన్ చేసినప్పుడు వెంటనే తీసుకురమ్మన్నారు. నన్ను తీసుకుని వెళ్ళారు. నేను వెళ్ళడానికి ముందు ఇంచుమించు 7-8 మంది ఆ ఇంట్లో కూర్చున్నారు. ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. సేవకులు ఎవరైతే ఉన్నారో వారు ఇలా నన్ను అడుగుతా ఉన్నారు, ఏమైందనా, ఏమనిపిస్తుంది నీకు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా, ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ నవ్వడం నా మనసును చాలా గాయపరిచింది. అంటే ఎగతాళి చేస్తూ. అవును, ఎగతాళి చేస్తూ నేను చాలా దుఃఖపడ్డాను. వాళ్ళ ముందైతే నేను ఆడవలేదు, కానీ లోపల నేను మూలుగు పరిశుద్ధాత్మ దేవునికి వినబడే ఉంటది. అదే స్థలంలో నేను కూర్చొని ఉన్నాను. ఒక స్వరం నాకు వినబడతా ఉంది. ఏంటి ఆ స్వరం అంటే, రాబోతున్న దినాల్లో ఈ సంఘం 2గా చేల్చబడుతుంది అన్న మాట నేను విన్నాను. అదే మాట నేను వాళ్ళతో చెప్పా. వాళ్ళు నవ్వుకున్నారు కూడా. కానీ వారం తిరగకుండానే ఆ సంఘం 2గా చేల్చబడింది. అది చాలా ఆశ్చర్యం. ఎప్పుడైతే సేవకులు ఇలా అండం తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరిచి, నేను పూర్తిగా సంఘానికి ఎప్పుడైతే నేను దూరం అయిపోయానో, ఎప్పుడైతే హేళన నేను చూస్తూ ఉన్నానో, ఎప్పుడైతే వీడు పిచ్చోడు, వీడు పిచ్చివాడైపోతాడు, వీడు ఇంకింతే అని ప్రజలు అనడం నేను ఎప్పుడైతే విన్నానో, ఒక సేవకుడు మాత్రమే నన్ను పిలిచి, ఏలియా ఉన్నాడు, మంచి అభిషేకం కలిగిన వాడే, తన బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలతో దేవుడు మాట్లాడలేదే, సమూయేలుతో దేవుడు మాట్లాడినట్టుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక నువ్వు ఎవరన్నా మాటలు కూడా పట్టించుకోవద్దు, నువ్వు నమ్మకంగా ముందుకు వెళ్ళిపోమ్మా, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పి ఒక సేవకుడు చెప్పిన మాట నన్ను చాలా బలపరిచిందన్న. ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఇలాగే నేను నా భక్తి జీవితంలో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అయితే ప్రతిరోజు రాత్రి నిద్రపోతాము, అంతవరకు నాకు కళలు వచ్చిన రోజులు లేవు. కళలతో కూడా దేవుడు మాట్లాడతాడు అన్న సంగతి నాకు తెలియదు. అది ఎలా అయిందంటే, నేను ఒక రోజు నిద్రపోయినప్పుడు ఒక ఐరన్ ప్లేట్ నాకు కనబడుతుంది అన్న. ఐరన్ ప్లేట్ నాకు కనబడతా ఉంది. ఐరన్ ప్లేట్ మీద బెయేర్షెబా అన్న పేరు నాకు కనబడింది. బెయేర్షెబా అన్న పేరు నాకు కనబడింది. ఏంటా అని చాలా ఆలోచించాను. ఎందుకంటే స్పష్టత అంత క్లియర్గా నాకు ఇంతవరకు నాకు ఏ కలర్ రాలేదు. నా 14 సంవత్సరాల వయసులో ఏ కలర్ రాలేదు. అయితే బెయేర్షెబా అంటే ఏంటి అని చెప్పి నేను ఆలోచించడం ప్రారంభించా. నేను 9th లో నేను ఉన్నాను. అయితే ఇది నేను ఆలోచిస్తూనే ఉన్నాను. స్కూల్ అయిపోయింది, ఆటో వెనక నేను ఎక్కి నేను వెళుతూ ఉన్నప్పుడు ఒక చెట్టుకి బెయేర్షెబా ప్రార్థనా మందిరం అనే ఒక బోర్డు నాకు కనబడింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే కళ్ళలో చూసిన బెయేర్షెబా నాకు కంటికి ఎదురుగా ఎందుకు కనబడతా ఉంది, నాకు అర్థం కాల. నాకు అప్పుడు అర్థం కాదు. అదే వయసులో నాకు టీబీ అనే రోగం నాకు ఉండేది. నాకు టీబీ అనే రోగం ఉంది. నేను స్కూల్లో నేను ఉన్నప్పుడు టీచర్స్ అందరూ కూడా మాస్క్ పెట్టుకుని నన్ను తిరగమనేవారు. అమ్మ నాకు ఎవ్రీ సండే కూడా రంపచోడవరం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నాకు ట్రీట్మెంట్ కానీ తీసుకెళ్ళేది. ట్రీట్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ నన్ను ఇంచుమించు 6 నెలల మందులు వాడమన్నారు. 6 నెలల మందులు నేను వాడాను. కానీ నాకు ఏమీ హీలింగ్ అనేది నాకు అనిపించలేదు. అయితే ఇక్కడ గడ్డ వచ్చింది. ఆ గడ్డ డే బై డే పెరిగిపోతూ ఉండేది. డాక్టర్లు ఆ గడ్డ చూసి వారు కూడా, అమ్మ ఇది నార్మల్ టీబీ అయితే కాదు, మీరు రోడ్ల మీద చూస్తూనే ఉంటారు, ఒకరికి టీబీ నానా విధాలుగా టీబీ ఉంది, ఈ టీబీ చాలా డిఫరెంట్, గడ్డ వచ్చింది, ఆ గడ్డ పెరిగిపోతూ ఉంటది, మీ అబ్బాయి భోజనం కూడా చేయలేడు అని చెప్పంటే అమ్మ చాలా ఏడ్చేదే అన్న. చాలా ఏడ్చేది. ఏం చేయాలి మేడం అనేసి అంటే ఆపరేషన్ చేయాలి అని చెప్పి ప్రతి వారం కూడా నాకు ఇక్కడ నుంచి బ్లడ్ తీసేవారు. అది నాకు చాలా పెయిన్, చాలా నొప్పి ఇలా ఉండేది. అయితే నెక్స్ట్ వీక్ ఆపరేషన్ చేసేద్దామని అనుకున్నారు. అదే వారంలో గోకవరం ప్రాంతంలో స్టీఫెన్ ఫాల్గర్ మీటింగ్స్ పెట్టారు. పెట్టినప్పుడు మేము కూడా వెళ్ళాము. నేను చిన్న వయసు కాబట్టి నిద్రపోయినప్పుడు అమ్మ నన్ను లేపి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలు ఏకీభవించా అంటే నాకు తెలియక 3 వేళ నేను ఇక్కడ ఈ స్థలంలో నేను పెట్టుకున్నా, ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నాను. అలా నేను ఏకీభవిస్తూ ఉన్నప్పుడు వితిన్ సెకండ్స్ లో గడ్డ కరిగిపోయింది. అది నాకు చాలా వింత, చాలా ఆశ్చర్యం. ఎందుకంటే డాక్టర్లు ఏమన్నారు, అది కోసి తీయాలన్నారు. కానీ ఇక్కడేంటి, నా గడ్డ వితిన్ సెకండ్స్ లో కరిగిపోయింది. వితిన్ సెకండ్స్ అంటే ఒక 5 seconds లో కరిగిపోయింది. అది నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను నమ్మాను. ఏదైతే ఈ స్వస్థత నేను పొందుకున్నానో, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నతో కూడా ఈ విషయం నేను చెప్పలా. అమ్మా నాన్నతో కూడా ఈ విషయం చెప్పలేదు, కానీ వీధుల్లో నేను ప్రకటించాను అన్న. వీధుల్లో దేవుడు చేసిన అద్భుతాన్ని
నేను చూసిన ఈ వింత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని వీధుల్లో అనేక మంది చెప్పాను. వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ చిన్న వయసులో అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది బ్రదర్? ఏమో నా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మన్నించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానాన్ని అప్పుడు నాకు ఇచ్చారు. సమయోచితంగా ఆయన నడిపించారు కనుక నేను ఆ రోజు అలా చెప్పగలిగాను. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నేను ముందుకు నడిచేవాడిని కాకపోను. దేవుడే నన్ను నడిపించారు. అయితే అలా జరిగింది. అంతవరకు కూడా నేను ఒక విషయాన్ని ప్రార్థన చేసేవాడిని. ఏం ప్రార్థన చేసేవాడిని అంటే, ఒక మందిరం కట్టబడాలి. చిన్న గుడిసెలోనే మేము ఉన్నాము, ఒక మందిరం కట్టబడాలి, మంచి మందిరం గుండెల ప్రాంతాల్లో కట్టబడాలి అని చెప్పి నేను చాలా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లో రాజా సిరిల్ కనగర్ అని ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ఆయన ఒక మాట రిలీజ్ చేశారు, నీ దేహము దేవుని ఆలయం అని వెరగవా అన్న మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. ఎలా అంటే ఆలోచింపజేసింది. నిజమే కదా, ఈ లోకంలో చాలా భవనాలు ఉన్నాయి, అక్కడ దేవుడు ఉంటాడా అని చెప్పి నన్ను చాలా ప్రభావితం చేసింది. నీ హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు మందిరాన్ని కట్టిన దానిలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డా కానీ నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేసాయి అన్న మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. అయితే అప్పుడు నా గుండెలు బాగా బాదుకున్నాను, గట్టిగా ఏడ్చాను. అంతవరకు నేను అలా ఎప్పుడు ఏడవలా. ఇంచుమించు 2-3 గంటలు నేను ఏడ్చాను. నన్ను అక్కడ ఆ ప్రాంతంలో కూడా చూసిన వారు చాలా మంది ఉన్నారు, ఎప్పటికీ వారు ఉన్నారు. అయితే నన్ను అట్లా చూశారు, నేను కూడా చాలా ఏడ్చాను. నా చేతిని ఆయన అన్నారనమాట, ఇప్పుడు గాని నీ చేతిని దేవుని చేతికి అప్పగిస్తే ఆయనని నడిపిస్తాడు అన్న మాట నాకు చాలా నచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రులైనా కొద్ది కాలం వచ్చిన తర్వాత వారికి విసుగు పుట్టచ్చు, మన బ్రతుకుని బట్టి, మన ప్రవర్తన బట్టి ఇట్లా అవ్వచ్చు. కానీ నడిపించే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, ఆయన యేసయ్య అని నేను నమ్మాను. అప్పుడు నా దేవునికి ఇలా చేతులెత్తి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఒక్క ప్రెజెన్స్ నేను అనుభవించి కూడా అప్పటి వరకు నా గుండెలో ఏదైతే భారం ఉందో ఒక్కసారిగా నన్ను విడిచి వెళ్ళిపోయింది. నూతనంగా నా హృదయం మార్చబడింది. తర్వాత అదే పశ్చాత్తాపంతో నేను ప్రార్థన చేస్తా మొదలుపెట్టా. ఏమైనా ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు, నేను నమ్ముతూ ఉన్నాను, ఇన్ని రుజువులు చూస్తా, నీకే మహిమ, కానీ నా దేహాన్ని నీకు ఇచ్చేస్తా, నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తా, నా మనసులోకి వచ్చేయండి, నా హృదయంలోకి వచ్చేయండి, రండి 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 అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కసారిగా నాలోనికి ఒక వ్యక్తి రావడం నేను అనుభవించాను. అప్పటి వరకు ఈ అనుభవాన్ని కూడా నేను ఎప్పుడు చూడలే. చాలా కొత్తగా ఉందన్న నాకు. అప్పటి వరకు నేను ప్రార్థన చేసే నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయా. స్టన్ అయిపోయిన తర్వాత నా నోరు నాతో మాట్లాడడం స్టార్ట్ అయింది. నా నోరు నాతో మాట్లాడుతుంది అంటే నా నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను, నీవు నా సొత్తు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, దెయ్యములు నిన్ను చూసి భయపడతాయి, కుంటివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, మోగవారు మాట్లాడతారు అని అనేక ప్రాంతాలను వాడబడతాం అని చెప్పి దేవుడు నాతో చెప్పి తర్వాత వెంటనే నేను పడిపోయాను. అలా పడిపోతారన్న సంగతి కూడా నాకు తెలియదు. తర్వాత నేను ఇలా పడిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత రుజువులు నేను వెతకడం మొదలుపెట్టా. అంటే నాతో అప్పటి వరకు కూడా ముందు జరిగిన విషయాల్లో నేను పిచ్చోడిని అయిపోతానని ఇదని సేవకులే మాట్లాడారు కనుక దెయ్యాలు ఏమైనా నాతో మాట్లాడుతున్నాయేమో, సాతాన్ ఏమన్నా నాతో మాట్లాడుతుందేమో నేను అనుకున్నా. రుజువుల కోసం నేను కనిపెట్టడం ప్రారంభించా. నేను నడుస్తూ కూడా దేవుని స్తుతించేవాడిని. నా నోట్లో స్తుతి మాత్రమే ఉండేది, ప్రార్థన తక్కువ కానీ స్తుతి మాత్రమే ఉండేది. ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు ఘనుడవు, నువ్వు గొప్పవాడవని ప్రభువుని ఘనపరచడం నాకు అలవాటు అయిపోయింది. అలా నేను ఒకరు ప్రార్థన చేయడానికి రమ్మంటే ఒకరింటికి వెళ్ళాను. వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే ప్రార్థన చేయమని ఒక అక్క నన్ను అడిగిందో ఆమె కింద పడిపోవడం అందరూ చూసి పడిపోయింది అన్న మాటలు నాకు చెవికి వినబడ్డం వల్ల నేను వెంటనే కళ్ళు తెరిచి చూశాను. అప్పుడు ఆమెలోంచి దయ్యాలు మాట్లాడడం మొదలు పెట్టాయి. నేను ఫలానా చోటు నుంచి వచ్చా, ఫలానా విధంగా నేను వచ్చాను, ఏమి నేను నాశనం చేయడానికి నేను వచ్చానని చెప్పి, మేము ఒక్కరము కాదు అనేకులం అని చెప్పి ఆ దెయ్యం సాక్ష్యం ఇవ్వడం నేను విన్నాను. అంతకుముందు దేవుడు ఏం మాట్లాడాడు, దెయ్యాలు నేను చూసి భయపడతాయి అన్న మాట అక్కడ నాకు రుజువుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు కనపరిచాడు అన్న. సేవకులు ఎప్పుడైతే ఇలాగా అన్నారో మేము ఇంకా ఆ మందిరానికి పూర్తిగా వెళ్ళడం మానేసాము. ఆ సేవకురాలు కూడా ఇంకా నువ్వు చచ్చిపోతావు, నీ అబ్బాయి చచ్చిపోతాడు, పిచ్చోడు అయిపోతాడు, లారీ కింద పడి నాశనం అయిపోతాడు, ఇలాంటి మాటలు రిలీజ్ అయినప్పుడు తల్లి హృదయం, మా తల్లి గారు, మా తండ్రి గారు, మా కుటుంబము గాయపరచబడి ఇంకా పూర్తిగా ఆ మందిరానికి వెళ్ళడం మానేశారు. మునుపు ఉన్న సేవకులను బట్టి వారు మానేశారు. ఇప్పుడు కూడా ఈ సేవకులను బట్టి మందిరానికి వెళ్ళడం పూర్తిగా మానేశారు. నన్ను కూడా వెళ్ళనివ్వలేదు. తర్వాత ఇంట్లోనే మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఇంట్లోనే శుక్రవారం కానీ ఆదివారం కానీ మేము ఇట్లా ప్రార్థన చేయడం ప్రారంభించాము. వేరే ప్రాంతం నుండి కూడా మన ఇంటికి వచ్చేవారు. అక్కడ మేము
అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూడా నేను ప్రార్థన చేసేవాడిని, స్వస్థత కొరకు కానీ విడుదల కొరకు. నేను అక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా నువ్వు నాతో ఉన్నావా అనే ఆలోచన అప్పుడు కూడా నాకు కన్ఫర్మ్ అవ్వాల. ఒక ఆయన 2 చేతులు అది తిరిగిపోయాయి, 2 చేతులు తిరిగిపోయి నోటి నుండి నొరగ కక్కుకొని ఆయనలో నుండి కూడా దెయ్యం వెళ్ళిపోవడం అందరూ చూసారన్న. అందరూ ఆ యొక్క విషయాన్ని చూసి కొందరు గోడలు ఎక్కారు, కొందరు బయటికి పారిపోయారు, కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. అంతవరకు అలాంటి డెలివరెన్స్ నేను చూడలా. తర్వాత నేను రుజువు అడిగాను, నాకు రెండవదిగా దేవుడి డెలివరెన్స్ రుజువును చూపించాడు, నా విశ్వాసం బలపడింది. అయితే నేను స్కూల్లో ఇట్లా నేను 9th 10th స్టాండర్డ్ ఇంకా 10th వరకు నేను వచ్చాను. అప్పుడు నేను ప్రార్థన కానీ ఇది కానీ నా స్నేహితులు అందరూ చూసి హల్లెలూయా హల్లెలూయా నన్ను హేళన చేసేవారు, గేలి చేసేవారు. నాకు అప్పుడు బాధ ఏమి అనిపించేది కాదు, వాళ్ళకి తెలియక అన్నట్టు. మా సార్స్ కూడా ఎలా ప్రార్థన మీరు ఒంగోని ప్రార్థన చేస్తారు, ఇలా చేస్తారని అలా హేళన చేశారు. అవన్నీ నేను పట్టించుకోలేదు. కానీ వారందరూ కూడా ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంటే నేను మాత్రం స్తుతుల పుస్తకాన్ని పట్టుకొని దూరంగా వెళ్ళిపోయి 1000 స్తుతులు ఉంటే 1000 స్తుతులు దేవునికి అర్పించేవాడిని. అదే నాకు తృప్తిగా ఉండేదన్న, అదే నాకు సంతోషం ఇచ్చేది. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతానన్న ఆలోచన నాకు లేదు. అందరూ కూడా భయపడేవారు కానీ నాకు ఆలోచన లేదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా అందరు ప్లెడ్జ్లో ఉంటే, అందరూ ప్రేయర్లో ఉంటే, నేను మాత్రము టెర్రస్ ఎక్కి, నాకు స్నేహితురాలు ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి చూసేది ఎవరైనా వస్తున్నారు లేదని చెప్పి నేను టెర్రస్ మీద ఉండి ప్రార్థన చేసేవాడిని. ఇవి మాత్రమే కాదు, స్కూల్లో మాత్రమే హేళన నేను చూడలేదు, గ్రామంలో కూడా చూసా. చాలా మంది నన్ను వింతగా చూశారు, నన్ను దెయ్యం పట్టినోడు అన్నారు, సేవకులే అన్నారు మీ కొడుకు పిచ్చోడు అయిపోతాడమ్మా, మందిరానికి పంపించొద్దు, ప్రార్థన చేయించొద్దు, ఉపవాసాలు ఉండనివ్వద్దు అని చెప్పి నాతోనే చెప్పారు, నా తల్లిదండ్రులతో కూడా చెప్పారు. కానీ నేను ఇంట్లో ఉండి నేను ప్రార్థనే చేసేవాడిని, మోకరించి మోకాల కింద ఇసుకేసి. నేను ఆ అనుభవాలు నాకు ఎందుకో తెలియదు, అలా చేయాలనిపించేది. అలా నేను ఉన్నప్పుడు నా తండ్రి కిటికీ కన్నము నుండి చూసి బిగ్గరగా అరిచేవాడు. వాళ్ళే చెప్పారు, పెద్ద పెద్ద సేవకులే చెప్పారు, నువ్వేంటి ఇలా అయిపోతా ఉన్నావు, నిజంగా నువ్వు పిచ్చోడు అయిపోతావు, ఇది అదే అని చెప్పి నా ఇంటి నుంచి కూడా నేను ఈ యొక్క హేళన నేను ఎదుర్కొన్నాను. గ్రామంలో కూడా నన్ను చూసి అందరూ భయపడే దూరంగా వెళ్ళిపోయేవారు. అలా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇలాగే నేను ముందుకు వెళ్తున్న కాలక్రమంలో యవ్వనస్తులు యవ్వన దినంలోనే తప్పిపోతారు, యవ్వన కాలంలోనే తప్పిపోతారు. నా వాక్యం ఏదైతే ఉందో ఆ విధంగా నేను తప్పిపోయాను. ఎలా తప్పిపోయానంటే, నేను అడతెల్లో నేను చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ బాగానే ఉన్నాను, ఆ ప్రార్థనలు ఈ ప్రార్థనలు సువార్తలో నేను బాగానే తిరిగాను, కొన్ని ప్రాంతాల్లో కూడా వాడబడ్డాము. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా స్నేహితులు సర్కిల్ ఇదంతా పెరగడం వల్ల, నా సర్కిల్ పెరగడం వల్ల వారి ప్రేరేపణ బట్టి, సరే ఇంతవరకు నాకు ఇవేం లేవు కదా, చాలా సంవత్సరాలు అవుతుంది, సరే ఒకసారి చూద్దాం అన్నట్టుగా వారితో మూవీస్కి వెళ్ళడం కానీ, నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం కానీ, కాలేజెస్ మానేసి తిరగడం కానీ, ఇవన్నీ కూడా నేను చేశాను. అయితే ఎప్పుడైతే నేను క్రీస్తుతో అంటు కట్టబడి ఉన్నానో నా జీవితం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా నెమ్మదిగా ఉంది, చాలా సమాధానంగా ఉంది. ఎప్పుడైతే నేను ఇంటర్ జాయిన్ అయిన తర్వాత, ఎప్పుడైతే నేను క్రీస్తుకు దూరం అయిపోయానో, శ్రమలు, నష్టాలు, కష్టము, వ్యాధన, దుఃఖము, కన్నీరు, ఇవన్నీ నేను చూశానన్న. ఎలా చూశానంటే, ఇంటర్ నేను వచ్చిన తర్వాత ఏదైతే మేము కొన్ని అలవాట్లు ఇవన్నీ పడిపోయాం, తిరగడానికి ఇవన్నీ ఖచ్చితంగా మనీ కావాలి కాబట్టి ఇంకా నా దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పుడు ఆ డబ్బు తీసుకొని నేను వడ్డీ వ్యాపారం చేయడం ప్రారంభించాను. అది కూడా ధర్మ వడ్డీ, 10 రూపాయల వడ్డీ నేను ఇట్లా చేయడం ప్రారంభించాను. ఎలాగ వడ్డీ డబ్బులు వస్తూ ఉన్నాయి కదా, పెద్దవాళ్ళేంటి చిన్నవాళ్ళేంటి అందరూ తీసుకుంటున్నారు, సమయానికి వడ్డీ ఇస్తూ ఉన్నారు, ఇలా రొటేట్ అవ్వచ్చులే అన్నట్టుగా నేను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే నేను ఫ్రెండ్స్ని నమ్మి ఎలా ఖర్చు చేయడం నేను ప్రారంభించాను, ఇంచుమించు 10-12 లక్షలు నేను కోల్పోయాను. ఇంచుమించు 10-12 లక్షలు నేను కోల్పోయిన తర్వాత ఇంకా కొన్ని చోట్ల నేను అప్పు చేయాల్సి వచ్చింది. మళ్ళీ వడ్డీ వ్యాపారం చేయాలన్నా, ఇలా చేయాలన్నా కొన్ని చోట్ల నేను అప్పు చేయాల్సి వచ్చింది. అట్లా నేను అప్పు చేసి తర్వాత అది ఎలా తీర్చాలో నాకు తెలియక గంజాయి వ్యాపారం చేయాలని నేను అనుకున్నా. నేను సీరియల్ ఆడిషన్కి వెళ్ళాను. ఇదంతా కూడా డబ్బు కోసం బ్రదర్? అవును, A1 స్టూడియో అని చెప్పి హైదరాబాద్లో ఉంది. సీరియల్ ఆడిషన్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాతో పాటు నా కజిన్, నా చెల్లి కూడా వచ్చారు. సెలెక్ట్ అయ్యాము, అంత బాగానే ఉంది. కానీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు. డబ్బు కోసం ఇట్లా వెళ్ళాం, మంచి డబ్బులు వస్తాయని ఒక వ్యక్తి చెప్తే ఆయన ద్వారా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మరలా ఇంటికి వచ్చాం, సరే మరలా వెళ్దాం, సెలెక్ట్ అయ్యాం కదా కాల్ చేస్తారు అన్నట్టుగా. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారి పరిస్థితి ఏం బాగాలేదు. మరలా నా మనసు నన్ను ప్రేరేపిస్తూ ఉంది, ఈజీ మనీ ఎర్న్ చేయమని. ఈజీ మనీ ఎట్లా వస్తుంది? రాబరీస్ మనం చేయలేం, దొంగతనం మనం చేయలేం. అయితే ఏం చేయాలంటే, ఏదైతే మునుపు ఒక వ్యక్తి ఇంజెక్ట్ చేశారో నా మైండ్లో, ఏదైతే గంజాయి వ్యాపారం చేస్తే బాగుంటుందని అన్నారు,
ఆ విధంగా చేయాలని నేను ఆశపడ్డాను. చాలా ప్రయత్నించాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంతవరకు వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వాల, నన్ను ఆటంకపరిచాడు. ఆ విధంగా నేను ముందుకు వచ్చాను. కానీ చేసిన అప్పుల వల్ల నేను నలిగిపోతా ఉన్నాను. ఎలా నలిగిపోతా ఉన్నానంటే, ఒకవైపు నేను కుటుంబాన్ని చూడాలి, తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. నాన్నగారి మెడిసిన్కి వారానికి 14,000 అవుతాయి, కాకినాడలో ట్రీట్మెంట్. ఇలా కొన్ని లక్షలు మేము కోల్పోయాము. ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా ఉద్యోగం అంటే ఉద్యోగం వెళ్తే ఇన్ని లక్షల రూపాయలు రావు, ఇంత డబ్బు సరిపడా డబ్బు రాదు. ఏం చేయాలని నేను చాలా నలిగిపోయాను. ఎవ్వరికి తెలియకుండా, ఊరికి దగ్గరలో దూరంగా ఖాళీగా ఉన్న స్థలాలకి వెళ్ళి నేను ఏడ్చిన దినాలు అనేకమైనవన్నా. కొన్ని నెలలు నేను ఏడ్చా. ప్రతిరోజు సాయంత్రం కూడా ఇంటి నుంచి నేను దూరంగా వెళ్ళిపోయి గుండెలు బాదుకొని ఏడ్చేవాడిని. ప్రభువా, నీవు నన్ను చూస్తా ఉన్నావా? దేవా, నన్ను చూస్తూ ఉన్నావా? నేను తప్పుకుపోయాను అని చెప్పి నేను చాలా ఏడ్చాను. ఒకప్పుడు దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు, ఇప్పుడు దూరంగా వెళ్ళి ఏడుస్తున్నారు. అవునవును. ఒకప్పుడు నేను దూరంగా వెళ్ళి పరిశుద్ధాత్మ దేవునితో నేను మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను దూరంగా వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఏడవటం ప్రారంభించాను. అలా జరుగుతూ ఉంది. సరే, ఏదైనా ట్రైనింగ్ తీసుకుందాము. ఎలా, నేను డిగ్రీ చేయలేని పరిస్థితి కాబట్టి నేను ట్రైనింగ్ తీసుకుందామని చెప్పి నేను కంప్యూటర్ ట్రైనింగ్ అన్నట్టుగా నేను ఏలేశ్వరం ఆ ప్రాంతానికి వెళ్ళొస్తూ ఉండేవాడిని. వెళ్ళొస్తూ ఉన్నప్పుడు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నానో వారు నాకు కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. వన్ బై వన్ అంతవరకు నా స్నేహితులు నాతో ఉన్నారు. ఎప్పుడు మంచిగా డబ్బులు తీస్తాను, ఒంటి నిండా బంగారం ఉండేది, మంచిగా ఖర్చు చేస్తా ఉన్నాను. మనకు కూడా వెహికల్స్ ఉన్నాయి, 2 వెహికల్స్, కార్లు ఉండేవి. అవన్నీ చూస్తూ మంచిగా నువ్వు వదిరా అనేవారు. ఎప్పుడైతే నేను నా దగ్గర డబ్బులు లేవని వారు తెలుసుకున్నారు, వెహికల్స్ కూడా ఫైనాన్స్ వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారని వాళ్ళు తెలుసుకున్నారో, స్నేహితులు కూడా దూరం అయిపోవడం ప్రారంభించారు. ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేసేవారు కాదు. ఇలా నేను సరే అని చెప్పి నేను కంప్యూటర్ క్లాస్ నేను నేర్చుకుంటా ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి ఉన్నప్పుడు ఎంతమంది దగ్గర తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదు. వారు ఫోన్ చేసి ఇదిగో ఇలా ఇంత తీసుకున్నా అంత తీసుకున్నావు అంటే నా గుండెలో భారం ఎక్కువైపోయేది. ఎవరితో చెప్పలేక నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్తా ఉన్నాను అని అందరూ అనుకుంటా ఉన్నారు, కానీ నేను ఒక చర్చికి వెళ్ళి ఉపవాసం చేసి ఏడ్చేవాడిని అన్న. ఆ విషయం ఎప్పటికీ కూడా ఎవరికి తెలియదు. ఏలేశ్వరంలోనే ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, ఆ లోపల ఆ యొక్క తుప్పల్లో నేను కూర్చొని గుండెలు బాదుకొని ఉదయం వెళ్ళినవాడిని, సాయంత్రం వరకు ఏడ్చి ఇంతవరకు ప్రార్థన చేశాను కదా, దేవుడు ఏమైనా మూట పడేస్తాడేమో అని చెప్పి చుట్టూ ఉన్న పెంటల్లో గెలికేవాడిని, నేను పెంటల్లో వెతికేవాడిని. అలాంటి దీన స్థితికి నేను వెళ్ళిపోయాను, దరిద్రపు స్థితికి నేను వెళ్ళిపోయాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా చనిపోవాలన్న ఆలోచన నాకు రానివ్వల. అప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల నుంచే మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగా, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను విడిచిపోలేదు అన్న మాటలు నన్ను చాలా బలపరిచాయి. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో ఇంట్లో తెలియకూడదు. ఎందుకని నాన్న ఆస్తమా ఉంది, అలాగే పక్షవాతం ఉంది. ఈ విషయం కూడా తెలిస్తే వారు ఎంతగా నలిగిపోతారు. ఇన్ని లక్షల రూపాయలు, ఇంచుమించు 10-12 లక్షల రూపాయలు నేను కోల్పోయాను. ఈ విషయం తెలిస్తే వారు తట్టుకోలేరు అని చెప్పి నేను చాలా ఏడ్చేవాడిని. అందరూ సిస్టమ్ ముందు కూర్చుంటే నేను మాత్రం ఒంటరిగా వెనక భాగానికి వెళ్ళి ఏడ్చేవాడిని. ఎలా తెలిసింది, నాన్నగారు ఒకరోజు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి భోజనం చేసావా అమ్మా అని చెప్పి అడిగారు. తిన్నాను నాన్న అనేసి నేను అన్నా. అంటే నువ్వు అబద్ధం చెబుతా ఉన్నావు కదా, ముందు వెళ్ళి భోంచే, ఎంత ఉంది నీకు అప్పు, ఒక 2 లక్షలు సరిపోతుందా అని మా నాన్నగారు నన్ను అడిగితే నేను నిజంగా చాలా బాధపడ్డాను నాన్న. ఇంత అప్పు మీకుందని మీ డాడీ గారికి ఎలా తెలిసింది? నేను ఎవరి దగ్గర అయితే నేను అప్పు తీసుకున్న వారి ఇంటికి ఫోన్ చేయడం ప్రారంభించారు. మా అక్క ఏడవడం నా తల్లి చూసింది, నా తల్లి ఏడవడం మా నాన్న చూశారు. నాన్న చూసి సరే ముందు నువ్వు ఇంటికి వచ్చేసాయి, ఎక్కువ ఆలోచించుకు, ఇంకా తీర్చలేని అప్పు అయితే 2-3 ఎకరాలు అమ్మేసైనా అప్పు తీర్చేయచ్చు నా భరోసా పరిశుద్ధాత్మ దేవునికి. నా వేదన, నా దుఃఖం అంతవరకు కూడా ఇంట్లో ఎలా చెప్పాలి నాన్న, తెలిస్తే తండ్రి తట్టుకోలేడు, తల్లి తట్టుకోలేదు, కుటుంబం తట్టుకోలేరు అని చెప్పి నేను ఏడ్చిన ఏడుపు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో అర్థం చేసుకునే మనసు ఆయన కలిగించారు. తర్వాత ఇవన్నీ నేను రియలైజ్ అయ్యానన్నా, అంటే మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు నేను రియలైజ్ అయ్యాను. నా జీవితంలో కూడా నేను అనుభవాన్ని చూశాను. అయిన తర్వాత అంతవరకు నేను చర్చికి నేను దూరం అయిపోయా. కుటుంబం కానీ నేను కానీ ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే తల్లిదండ్రులకి ఇష్టం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అలా అయిపోయింది. అయితే నేను చర్చికి నేను ఇంటర్లో వెళ్ళాను, తర్వాత కూడా దూరం అయిపోయాను. ఒకరోజు నేను తిరుగుతూ ఉన్నా, అటు ఇటు అడ్డతేల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సిస్టర్ నాకు కలిసి
వారు ఏ సహవాసానికి అయితే వెళ్తా ఉన్నారో ఆ సహవాసాన్ని నాకు పరిచయం చేశారు. ఓకే. పరిచయం చేశారు. ఒక వారం రమ్మనంటే నేను ఒక వారం ఆ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళినప్పుడు అంతవరకు కూడా నేను దేని కొరకైతే వెతికాను, దేని కొరకు వెతికాను, పరిశుద్ధాత్మ అనుభవాలు, ప్రవచనాలు, స్వస్థతలు, ఎవరు నమ్ముతారు, ఇలాంటి అనుభవాలు కలిగిన సంఘాలు ఎక్కడున్నాయి, ఎవరైనా ఉన్నారా అని నేను వెతికాను కానీ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. అలాగా ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చి దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వారు అనేకులు భాషలు మాట్లాడేవారు ఉన్నారు, అనేకులు స్వస్థతలు పొందిన వారు ఉన్నారు, అనేకులు ప్రవచనాలు నమ్మేవారు ఉన్నారు, ప్రవచనాలు విన్నవారు ఉన్నారు, జరిగిన వారు ఉన్నారు. నాలో నుండి ఒక మూలుగు పరిశుద్ధాత్మ దేవునికి వెళితేనే ఉంది. ఏంటి అంటే ఎక్కడైనా నన్ను నేను నిరూపించుకోకూడదు, నేనేంటో నువ్వే నిరూపించాలి, నా పక్షాన నువ్వు ఉన్నావన్న రుజువులు కనపరచాలి అని చెప్పి నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకునేవాడిని. ఎవరైతే కెజియా గారు అని చెప్పి అక్కడ ఒక అక్క ఉండేవారు. కెజియా గారు అనే ఒక వ్యక్తి, ఆమె ప్రవక్త. ఆమె ఎదుట మోకరించి ప్రార్థన చేయించుకోమంటే నేను ప్రార్థన చేయించుకున్నాను అనమాట. నేను ఎక్కడైతే ఏడ్చానో, ఏదైతే కోల్పోయానో, దేవుడు నాతో ఏదైతే మాట్లాడా ఆ విషయాలు ఏమి కూడా ఆమెకి తెలియదు. ఆమె ప్రార్థన చేసి మునుపు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలైతే నాతో మాట్లాడారో అదే విషయాలు ఆమె ప్రవచించారు. మరలా ఆమె ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. అది నాకు టర్నింగ్ పాయింట్ అన్న. నేను నిన్ను మరిచిపోలేదు అన్న యొక్క రుజువును అక్క ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల మరలా మేము అక్కడి నుంచి వేరు చేయబడ్డాము. తర్వాత కూడా నేను కుటుంబాన్ని పోషించాలి, కుటుంబానికి పెద్ద నేనే అనే ఆలోచన నాకు ఉంది. కానీ నాకంటే పెద్ద అక్క నాకు ఒక భరోసా ఇచ్చింది. నీకు నచ్చింది నువ్వు చెయ్యు, నేను ఇంటిని చూసుకుంటాలే అని చెప్పి తను ఉద్యోగం చేయడం ప్రారంభించిన తర్వాత నేను ఏం చేయాలి, నాకు నచ్చిందని నేను ఏం చేయాలి, దేవుడు నన్ను పరిచర్యకి పిలిచానే, మరి ఇవన్నీ ఏంటి, నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలని చాలా ప్రయత్నించా. ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఏ ఉద్యోగం కూడా నాకు వచ్చేది కాదన్న. తర్వాత ఒక సేవకుడి ద్వారా మరలా నాతో మాట్లాడాడు. ఒక షార్ట్ ఫిలిం ఉండేది యూట్యూబ్లో, షార్ట్ ఫిలిం చూసా. ఇంచుమించు ఆ అన్న జీవితం నా జీవితం ఒకేలాగా ఉంది. అన్న కూడా పిలుపు భారం ఉన్నప్పటికీ, సేవ భారం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం చేయాలన్న ఆలోచన, నేను కూడా అదే ఆలోచనతో కలిగి ఉన్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో చూసినప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. ఏంటి అంటే నేను కూడా పిలువబడ్డాను, నేను కూడా ఉద్యోగం కావాలని పరిగెడతా ఉన్నాను, కానీ నా పిలుపది కాదు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఏదైతే నా 14 సంవత్సరాల వయసులో నేను విన్నాను, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను, నీవు నా సొత్తు, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నామమును గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు, దయ్యాలు నిన్ను చూసి భయపడతాయి, కుంటివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, మోగవారు మాట్లాడతారు, చెవిటివారు వింటారు అన్న మాట మరలా నాకు జ్ఞాపకం చేయబడింది. అంటే మునుపు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన యొక్క వాగ్దానము, ఈ దేవుడు ఏదైతే నాతో మాట్లాడే ఆ వాగ్దానము ఇప్పుడు నెరవేర్చబడుతుందా? ఆ 14 సంవత్సరాల నుంచి నేను ఏదైతే 8 సంవత్సరాల నుంచి తప్పిపోయానో, లోకంలో ఉన్నాను, స్నేహితులు నమ్మి నేను మోసపోయి ధనమును మొత్తం నేను ఖర్చు చేశానో, అప్పుడు కూడా నేను ఆలోచించేవాడిని. ప్రతిరోజు నేను ఆలోచించేవాడిని, నా జీవితం ఏంటి అని చెప్పి నేను ఆలోచించేవాడిని. తర్వాత ఈ టర్నింగ్ పాయింట్ నాకు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మేము అక్కడి నుంచి మేము బయటకు వచ్చామో, పరిచర్య చేయాలని ఒక తల్లిగారు మాతో మాట్లాడారు. మేము ఆలోచించడం ప్రారంభించాం. సరే, రాజమండ్రి ఆ ప్రాంతంలో మేము పరిచర్య ప్రారంభిద్దాం అనుకున్నాము. కానీ అందరూ ఏజెన్సీ ప్రాంతాల్లో వేరు కదా, అంత దూరం ఎలా వస్తారని మరలా బావగారు ఆలోచించారు. ఆలోచించి ఇలా కాదు, ప్రార్థన చేద్దాము అని చెప్పి ప్రార్థన చేస్తే నేను ఒక 5 రోజులు ఉపవాసం ఉన్నాను, అక్క కూడా 5 రోజులు ఉపవాసం ఉన్నారు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే నేను 5వ రోజు ఉపవాసం నేను ఇంటికి వచ్చాను. అక్క అక్కడే రాజమండ్రి ప్రాంతంలో అక్కడే ఉండేవారు. అక్క వాళ్ళు జాబ్ నిమిత్తం, బావగారు జాబ్ నిమిత్తం అక్కడే ఉన్నారు. అయితే అంతవరకు మేము రాజమండ్రి ఆ ప్రాంతంలో పరిచర్య చేయాలని మేము ఆశపడ్డాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా టర్న్ చేస్తాడని మేము అస్సలు అనుకోలే. నేను ఇంతకుముందు చెప్పాను కదన్న మీకు, ఏలేశ్వర ప్రాంతంలో నేను నలిగిపోయాను. ఏదైతే చెట్లు ఉన్నాయో ఆ ప్రాంతంలోకి వచ్చి నేను గుండెలు బాదుకు నేర్చాను, అది ఎవరికి తెలియదని. అప్పుడు నేను ఏడుస్తూ ఉన్నాను, మనుషులు నేను మోసపోయాను అని నేను ఎక్కడైతే ఏడుస్తూ ఉన్నానో ఆ బాధలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అలా మాట్లాడి నాకైతే తెలియదు, కానీ నాకు డైరీ తీయాలి అనిపించింది. ఆ డైరీ తీశాను, పెన్ తీశాను. నేను ఆయన నాకు చెబుతున్న మాటలని నేను రాయడం ప్రారంభించాను. ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఇదే ప్రాంతంలో నేను నిన్ను వాడుకోబోతా ఉన్నాను అన్న మాట నేను అక్కడ డైరీలో రాసి నేను విడిచిపెట్టాను. తర్వాత బావగారికి ఏమనిపించిందో నాకైతే తెలియదు, కానీ వెస్లీ ఇలా కాదమ్మా, ఏలేశ్వరం అయితే అందరికీ దగ్గరగా ఉంటుంది, ఏలేశ్వరంలో ఒక హౌస్ తీసుకుని మనం పరిచర్య ప్రారంభం.
అంటే ఈ మాట ఆ మాట ఒకటైపోయింది. ఒకటైపోయింది. అయితే నేను వెంటనే ఆ డైరీ తీసి ఓ ఫోటో తీసి ఆయనకి పెట్టి, బావగారు ఇది నేను 3 సంవత్సరాల క్రితం ఈ మాట రాశాను, మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా బయలుపడి చేశారు, అంటే దేవుని చిత్తము, అలాగే చేద్దామండి అనేసి అన్నాం. అంటే ప్రస్తుతానికి ఏలేశ్వరంలో పరిచర్య చేస్తున్నారండి? అవునన్నా, ఇప్పుడు పరిచర్యలో ఉన్నాము, ఏలేశ్వర ప్రాంతంలోని పరిచర్య చేస్తా ఉన్నాము. ఆగస్ట్ 4th వస్తే ఎప్పటికి 3 సంవత్సరాలు కూడా పూర్తవుతాయి. ఈ పరిచర్య ఎలా వచ్చింది అనడానికి ముందు, ఏదైతే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నామో, నేను గతంలో నేను చెప్పా కదా, నాకు 14 సంవత్సరాల వయసులో దేవుడు ఏదైతే ఒక కళ చూపించాడో, అంటే ఒక పరిచర్య ప్రారంభిస్తే పరిచర్యకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తాం కదా. మేము ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తూ వచ్చాము, చాలా పేర్లు పెట్టాము దేవుని ఎదుట, మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. కానీ నేను 5 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. మరలా నేను రాజమండ్రి వెళ్ళాను. నాకు ప్రేయర్ రూమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. నేను ప్రేయర్ రూమ్కి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే, బెయేర్షెబా అసలు నేను మర్చిపోయా. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు పైబడే అవుతా ఉంది. నేను మర్చిపోయా, ఆ పేరుని నేను మర్చిపోయా. బెయేర్షెబా నాకు మాట నాకు వినపడతా ఉంది. వెంటనే నేను ఆ డోర్ నేను ఓపెన్ చేసి బయటకు వచ్చి ఏంటని చెప్పి గూగుల్లో నేను సెర్చ్ చేస్తే అది ఇస్సాకు తవ్వించిన బావి బెయేర్షెబా అని ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ రోజు నేను ఉన్నందుకు కూడా ఐజక్ గారి ఇంట్లోనే. అప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది. నేను వెంటనే చెప్పాను అక్కతో, నేను చెప్పా బెయేర్షెబా అని చెప్పి మన చర్చ్కి, మన పరిచర్కి మనం పేరు పెడదాము అని చెప్పి. వారు కూడా ఇది దేవుని చిత్తమని వారు కూడా కనిపెట్టినప్పుడు, అనిపించినప్పుడు, ఏదైతే 14 సంవత్సరాల వయసులో నేను కళలో ఒక పేరు చూశానో అదే పేరు ఇప్పుడు మన పరిచర్కి పెట్టబడింది. అది చాలా మహిమ, చాలా ఆశ్చర్యము. ఆ పేరు విన్నప్పుడు ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆ విధంగానే ఇప్పుడు మేము పరిచర్యలో ఉన్నామన్నా. ఇంచుమించు ఈ 2.5 సంవత్సరంలో 16 మందికి బాప్టిజం ఇచ్చాం. 16 మంది బాప్టిజం ఇచ్చాం. ఇంచుమించు వేరు ప్రాంతాల నుండి మన మందిరానికి 40-45 మంది వస్తారు ప్రతి వారం కూడా. ఇప్పుడు కూడా చాలా మంది నమ్మరు, చాలా మంది అనుకుంటారు వారు బ్యాంక్ మేనేజర్ గారు కదా, డబ్బును బట్టి పరిచర్య చేస్తూ ఉన్నారు, ఇది ఏదని వారు అనుకోవచ్చు. కానీ పరిచర్య భార్యం పరిచర్యలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. అనేక EMIs ఆయన కడుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మేము గతంలో వాగ్దానాలు విన్నామో ఆ వాగ్దానాలన్నిటినీ మేము చూస్తా ఉన్నాం. ఏంటి ఆ వాగ్దానాలు అంటే, పరిచర్య కొరకు ఆయన వాహనాలు ఇస్తా అన్నారు. ఇప్పుడు మీరు చూసిన వాహనం, మనం వచ్చిన వాహనం ఏదైతే ఉందో అది దేవుడు ఇచ్చిందే. ఇప్పటికీ దాని EMI నాకు తెలియదు. ఆటో దేవుడు ఇచ్చిందే, ఇప్పటికీ దాని EMI నాకు తెలియదు. ఇది చాలా ఆశ్చర్యం అన్నా. పరిచర్య పేరుకి నేను సేవకుడిగా నేను అందరికి కనబడతా ఉన్నాను, కానీ దీని నిమిత్తం నలిగిపోయేవారు వెనకాల ఉన్నారు. దీని నిమిత్తము అనేకమైన విషయాలను కోల్పోయేవారు అనేక మంది ఉన్నారు. ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పాలి. ఇప్పుడైతే నేను ఇలా మీ ఎదుట నేను కూర్చొని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ విధంగా అందరితో సాక్ష్యం పంచుకోవాలని ఆశ నాకు 3 సంవత్సరాల క్రితమే ఉండేది. మీరు ఒకవేళ కాల్ లిస్ట్లో చూస్తే 3 సంవత్సరాల క్రితం అని అది ఉంటుంది. కాల్ హిస్టరీలో చూసుకుంటే కనుక 3 సంవత్సరాల క్రితం నేను మీకు ఫోన్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు మీకు ఫోన్ చేశాను, మీరు నాకు 2-3 సార్లు ఫోన్ చేశారు, బ్రదర్ నేను వస్తాను మీరు చెప్పండి, నేను వస్తాను మీరు చెప్పండి అనేసి అన్నారు. అప్పుడు దేవుని చిత్తము ఎందుకు కాలేదో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆశపడు ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు. ఆయన నా హృదయాన్ని, మా హృదయాన్ని, మేము ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆయన చూశాడు గనుక ఈ ధన్యత ఈరోజు మాకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడైతే పరిచర్య జరుగుతుంది. మన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు అక్క నిన్ను కూడా పరిచర్యలోనే ఉన్నాము. ఎంతగా దేవుడు నన్ను దీవించాడంటే, మునుపు పరిశుద్ధాత్మ అనుభవాలు ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. తర్వాత లోకంలో పడిపోయినప్పుడు అనేకమైనవి నేను కోల్పోయాను. మరలా నేను క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నన్ను ఎంతగా హెచ్చించాడంటే, ఇది నేను గొప్పగా నేను చెప్పట్లేదన్నా. ఈరోజు నేను వేసుకునే షూ నాది కాదు, వేసుకునే బట్టలు నావి కాదు, ఉంటున్న ఇల్లు నాది కాదు, తిరిగే వాహనాలు మావి కాదు. ప్రతిదీ కూడా ఆయన ఒక మాట చెప్పాడు. పరిచర్యకి రాక మునుపు రోమా 8:28 ఆయన జ్ఞాపకం చేశాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఆ మాట ఇప్పటికి మేము చూస్తాం. చాలా థ్యాంక్స్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ఇప్పటి వరకు కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్.